హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ డోకిపురం మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో ఉందండి. ఇక్కడ శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహాక్షేత్రం ఇది. ఆధునిక యుగంలో నిర్మితమైన ఆధ్యాత్మిక అద్భుతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడి భక్తి సామ్రాజ్యంగా విరజల్లుతున్న ఈ ఆలయ విశిష్టతను తెలుసుకుందాం. ఈ డోకిపురం మహాక్షేత్రం పచ్చటి వరపొలాలు, ప్రశాంతమైన కృష్ణా జిల్లా పల్లెటూరి వాతావరణంలో ఉంటుంది. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ వైకుంఠవాసుడు, ఆ ఏడు కొండల స్వామి, తిరుమల కొండపై కొలువై ఉన్న ఆ శ్రీనివాసుడి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకోవటానికి కోట్లాది మంది భక్తులు నిరంతరం తప్పిస్తుంటారు. కానీ ఆ స్వామి కరుణిస్తే తన భక్తుల కోసమే పల్లె సీమకు తరలివస్తే పచ్చని పొలాల మధ్య ప్రశాంతతకు నిలయమైన ఒక చిన్న గ్రామం నేడు కోట్లాది మంది భక్తులు పాలిట అభినవ తిరుమలగా ఒక మహాక్షేత్రముగా వెలసింది. ఈ ఆలయాన్ని ప్రసిద్ధ మెగా ఇంజనీరింగ్ సంస్థ వారు నిర్మించారు. వందల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఆలయాలు ఒక ఎత్తైతే, ఆధునిక కాలంలో అచ్చం ప్రాచీన సాంప్రదాయాలను కళ్ళకు కడుతూ వెరసిన క్షేత్రాలు మరొకెత్తు. డోకిపర్రు శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ స్థాపన వెనుక ఒక గొప్ప సంకల్పం ఉంది. ఈ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మెగా సంస్థ అధినేతలు ఈ ఆలయ నిర్మాణానికి బీజం వేశారు. సాధారణ భక్తులకు, వృద్ధులకు తిరుపతి వెళ్ళి అక్కడ గంటల తరబడి లైన్‌లో నిలబడే ఇబ్బంది లేకుండా, అదే అనుభూతి చెందేలా పవిత్రమైన లక్ష్యంతో ఆగస్టు 2012లో 2.5 ఎకరాల స్థలంలో ఈ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. సాధారణంగా మనం తిరుమలలో కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రమే మూలమూర్తిగా చూస్తాం. కానీ డోకిపర్ క్షేత్రం యొక్క అత్యంత ప్రత్యేకమైన స్థానిక పురాణం మరియు విశిష్టత ఏమిటంటే, ఇక్కడ స్వామివారు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. దీని వెనుక ఒక సుందరమైన పురాణ గాథ ప్రచారంలో ఉంది. కలియుగంలో స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమల కొండకు తిరిగి వెళ్ళే ముందు అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అగస్త్యుని కోరిక మేరకు స్వామివారు భూదేవి అమ్మవారితో కలిసి ఆ పరిసర ప్రాంతంలో కొంతకాలం విడిది చేసి ఈ భూమిని పాడి పంటలతో సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఆ దివ్యలీలకు ప్రతీకగా డోకిపరులోని స్వామివారు లక్ష్మీ స్వరూపమై శ్రీదేవి మరియు ఈ సృష్టికి ఆధారమైన భూదేవి అమ్మవార్లతో కలిసి స్వయంగా తానే మూలమూర్తిగా ఆవిర్భించినట్లు ఇక్కడ అర్చకులు చెప్తారు. అందుకే ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే భూదేవి కరుణతో లక్ష్మి కటాక్షం కలుగుతుందని, పాడి పంటలు సమృద్ధిగా పెరుగుతాయని భక్తుని నమ్మకం. అంతేకాదు ఇక్కడ ప్రతిష్ఠించిన ప్రతి విగ్రహం తిరుమలలోని శాస్త్రాన్ని అనుసరించే ఉంటుంది. ఆలయానికి 4 వైపులా కూడా 59 అడుగుల ఎత్తైన భారీ గాలి గోపురాల్ని నిర్మించారు. చాలా సుందరంగా నిర్మించారు. ఇక్కడ చూసేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉప ఆలయం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఆలయానికి 4 వైపులా 59 అడుగుల ఎత్తైన భారీ గాలిగోపురాల్ని నిర్మించారు. చాలా బావుంటాయి. ఇక్కడ భక్తులు శ్రీరాముడిని, శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారిక్కడ.
ఇప్పుడు చూసేది పడమర వైపు ఉన్న గాలిగోపురం. ఇక్కడ శ్రీకృష్ణుడిని కూడా చూడవచ్చు. చాలా బాగుంది గదా! ఇది హోమ మండపం. ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో డోకిపర్లో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ధనుర్మాసంలో జరిగే గోదాదేవి అంటే భూదేవి కళ్యాణం, చైత్రమాసంలో శ్రీరామనవమి కళ్యాణం, జ్యేష్ఠ మాసంలో జరిగే వార్షికోత్సవ కళ్యాణోత్సవాలు ఈ గ్రామాన్ని భక్తజన సముద్రంగా మారుస్తాయి. తిరుమలలాగే ఇక్కడ కూడా భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకోవడానికి తులాభారం సేవను అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు ఉదయం నుంచే ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వేద మంత్రాల నడుమ మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి సుప్రభాతం నిర్వహిస్తారు. తర్వాత అభిషేకాలు, అర్చనలు, నైవేద్యాలు, హారతులు అన్ని కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. భక్తులు ఏ కష్టంలో ఉన్నా మనసారా ప్రార్థిస్తే స్వామివారు తప్పకుండా కాపాడతారనే విశ్వాసం తరతరాలుగా కొనసాగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది భక్తులు తమ జీవితాల్లో జరిగిన అద్భుతాలు స్వామివారి కృపగా భావిస్తారు. పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులు, ఉద్యోగాలు పొందిన యువత, వ్యాపారంలో అభివృద్ధి పొందిన వ్యాపారులు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడిన కుటుంబాలు అందరూ స్వామివారి ఆశీస్సులే కారణమని చెబుతారు. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, భక్తుల హృదయాల్లో నిలిచిపోయిన అనుభూతి. ప్రత్యేక సందర్భాల్లో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందుతారు. ఆలయానికి వెలుపల మాత్రమే కెమెరాలకి, మొబైల్స్‌కి అనుమతి ఉంది. లోపలికి అనుమతి లేదు కాబట్టి లోపల చూపించలేకపోతున్నాము. ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో పెద్ద గంటని ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి భక్తులు ఈ గంటను మోగించుకోకుండా ఉండలేరు. చిన్న, పిల్ల, పెద్ద అందరూ కూడా గంటను మోగించి ఆ గంట నినాదాన్ని విని మనసారా తరిస్తారు. పిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదించేందుకు ప్రత్యేకంగా నిర్మించిన శ్రీ సరస్వతీదేవి ఆలయం ఇక్కడ మరొక ఆకర్షణ. సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి వైకుంఠ ఏకాదశి. ఈరోజు స్వామివారిని దర్శిస్తే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల విశ్వాసం. డోకుపర్రు ఆలయంలో కూడా ఈరోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
రాత్రి నుంచే భక్తులు క్యూలో నిలబడి దర్శనం కోసం ఎదురు చూస్తారు. ప్రతి శనివారం, ప్రతి ఏకాదశి, ప్రతి పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించేందుకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతూనే ఉంది. ఇది కోనేరు ప్రాంగణం. మన సంస్కృతిలో అన్నదానం మహాదానంగా భావిస్తాం కదా! ఈ ఆలయ ప్రాంగణంలో గూడా అన్నదాన కార్యక్రమం చాలా బాగా నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తారు. ఈ ఆలయం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో ఎంత కష్టాలొచ్చినా దైవంపై విశ్వాసం కోల్పోవద్దు. శ్రమ చెయ్యాలి, ధర్మాన్ని పాటించాలి, దేవుని స్మరించాలి. అప్పుడు విజయం తప్పకుండా లభిస్తుంది. డోకుపర గ్రామ ప్రజలు స్వామివారిని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. ఏ పండుగలైనా, ఏ శుభకార్యాలైనా మొదట స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకుంటారు. అది ఈ గ్రామ సాంప్రదాయం. అది వారి భక్తి. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, సాంకేతిక ఎంత అభివృద్ధి చెందుతున్నా, మనిషికి ప్రశాంతతను ఇచ్చేది మాత్రం భక్తి మాత్రమే. అలాంటి భక్తి విశ్వాసం, ఆధ్యాత్మికకు ప్రతీకగా నిలిచింది పవిత్ర క్షేత్రమే. డోకిపరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. మీకు అవకాశం దొరికితే ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించండి. స్వామివారి దివ్య దర్శనం పొందండి. ఆయన కరుణా కటాక్షం అనుభవించండి. మనమందరం కలిసి భక్తితో జపిద్దాం గోవింద గోవింద. ఈ పవిత్ర క్షేత్రంలో మరో విశేషం, భక్తుల హృదయాలను ఆకర్షించే గోశాల. భారతీయ సంస్కృతిలో గోవులకు అత్యున్నత స్థానం ఉంది. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మన పూర్వీకులు గోవులను కేవలం ఒక జంతువుగా కాకుండా గోమాతగా ఆరాధిస్తాము. ఒక గోవుకు గడ్డి పెట్టినా, ఒకరోజు ఆహారం అందించినా అది గొప్ప దానంగా పరిగణించబడుతుంది. డోకుపర ఆలయానికి వచ్చే భక్తులు గోశాలను సందర్శించి గోమాతలకు ఆహారం సమర్పిస్తారు. చాలామంది తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, పిల్లల విజయాల సందర్భాల్లో గోసేవ నిర్వహిస్తారు. వారి విశ్వాసం ఒక్కటే, గోమాత సేవ చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని. మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించినప్పుడు స్వామివారి దర్శనంతో పాటు గోశాలను కూడా దర్శించండి. గోమాతలకు ఆహారం సమర్పించండి. ఆ దివ్య అనుభూతిని ఆస్వాదించండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు ఈ క్షేత్రాన్ని దర్శించిన అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ. గోవింద గోవింద.